ఆషాఢ మాసం సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల వన దగ్గర భవానీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని వివిధ రకాల పూల మొక్కలు తమలపాకులతో వనములో వనదుర్గ అమ్మవారిగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భవాని ఆషాఢ మాసం 4వ ఆదివారం పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవాని మాత వనములో వెలిసినటువంటి స్వయంభూ వనదుర్గా భవాని మాత అవతారమిచ్చి కోరిన కోరికలిచ్చు తల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ ఆషాఢ మాసములో ఈరోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత అవతారమిచ్చి కోరిన కోరికలిచ్చు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క దర్శనం చేసుకొని మాంజీరా నదిలో స్నానం ఆచరించి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నదిలో స్నానము చేసి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకొనిచో కోరిన కోరికలు తల్లిగా వెలిసినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆషాఢ మాసంలో అతి వైభవంగా 4వ ఆదివారం వనదుర్గమ్మ వనములో వెలసినటువంటి వనదుర్గమ్మ అవతారం ఇచ్చినటువంటి వనదుర్గమ్మ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క అమ్మవారిని ప్రాతకాలం నందే అమ్మవారికి అభిషేకము అలంకరణ నిత్య నివేదన మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యనిర్వహణాధికారి మరియు బాలాగౌడ్ చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ గారు మరియు వచ్చిన భక్తులు మరియు నా తోటి సిబ్బంది అర్చకులు అందరూ ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అలంకరణలకు సహకరించిన వారికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వనదుర్గా భవానీ మాతాకి జై.